హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే క్విక్ టైమ్ ప్లేయర్ మీ సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తున్నాను నేను. ఈ క్విక్ టైమ్ ప్లేయర్ మీ సిస్టంలో ఎందుకు ఇన్స్టాల్ చేయాలని చెప్తున్నా అంటే, మీరు కానీ ఐఫోన్ యాపిల్ ఫోన్ అయితే వాడుతున్నట్టయితే మీరు అందులో వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ కానీ ట్రిమ్మింగ్ కానీ లేదా మీరు దాన్ని చూడాలనుకుంటే సిస్టంలో క్విక్ టైమ్ ప్లేయర్ కంపల్సరీ ఇన్స్టాల్ చేసి ఉండాలని అడుగుతుంది. దాన్ని ఇప్పుడు నేను ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తున్నాను. మీరు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత క్విక్ టైమ్ ప్లేయర్ అని టైప్ చేస్తే ఫ్రెండ్స్ మీరు నాకు చూడవచ్చు, ఫస్ట్ వచ్చింది కదా లింక్, ఆ లింక్ క్లిక్ చేసుకోండి మీరు. ఫ్రెండ్స్, మీకు ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ లేటెస్ట్ వెర్షన్ క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తాను, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్న లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి చూడవచ్చు ఫ్రెండ్స్, డెస్క్టాప్ మీద ఉంది. దాన్ని ఇప్పుడు క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు నాకు చూడవచ్చు విండోస్ ఇన్స్టాలర్ అని ఓపెన్ అయింది, ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్. తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ క్లిక్ చేయండి, ఎస్ క్లిక్ చేయండి. తర్వాత కస్టమ్ క్లిక్ చేసుకోండి. మీరు ఇందులో మీకు కావాల్సినవి టిక్ పెట్టుకొని మిగతావి మానేయచ్చు. నేను నాకు టైం ప్లేయర్ ఒకటి ఇన్స్టాల్ అయితే చాలు. తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ క్లిక్ చేయగానే మీకు ఇన్స్టాల్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఫినిష్ క్లిక్ చేయండి. మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, నాకు డెస్క్టాప్ మీద ఐకాన్ కనబడుతుంది క్విక్ టైమ్ ప్లేయర్. దీన్ని మీరు డబుల్ క్లిక్ చేసేసి ఓపెన్ చేసుకుంటే మీకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నో క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎస్ క్లిక్ చేసుకుంటే మీకు మామూలుగా వేరే ఫార్మాట్లో ఉన్న ఫైల్స్ కూడా క్విక్ టైమ్ ప్లేయర్లోనే ఓపెన్ అవ్వడానికి ఓపెన్ చేసుకునేలా చేసుకుంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నో క్లిక్ చేయండి. తర్వాత మీకు ఎలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు యాపిల్ క్విక్ టైమ్ ప్లేయర్ స్విచ్చింగ్ అని వచ్చింది.